అందరకు క్రొవ్విడి వెంకటరాజారావు అనేక నమస్కారాలు. ఈ వారం నేను విశ్వకర్మ కుమారుడైనటువంటి ఊర్ణనాభుని కథను చెప్తాను, వినండి. మనం ఉండే ఈ లోకాన్ని, దేవతలు మొదలైన వాళ్ళంతా ఉండే తక్కిన లోకాల్ని బ్రహ్మదేవుడు సృష్టి చేశాడు. సృష్టి చేయడంలో తన నేర్పంతా చూపి ఎంతో అందంగా చేశాడు కనుక బ్రహ్మదేవుణ్ణి అందరూ మెచ్చుకున్నారు. కానీ ఊర్ణనాభుడనేవాడు మాత్రం మెచ్చుకోలేదు. ఊర్ణనాభుడు విశ్వకర్మ కొడుకు. విశ్వకర్మ ఎవరంటే దేవతలకు మంచి మంచి మేడలు, మిద్దెలు, సభలు కట్టి ఇచ్చేవాడు. తోటలు, ఉద్యానవనాలు, వాటిలో చిన్న చిన్న సరస్సులు ఇలాంటివన్నీ తయారు చేసి ఇచ్చి దేవతలకు ఆనందం కలగజేసేవాడు. అతని కొడుకు ఊర్ణనాభుడు తండ్రి కన్నా నేర్పు గలవాడు. చూసినదల్లా చేసేయగలడు అతడు. బ్రహ్మదేవుణ్ణి అందరూ మెచ్చుకోవడం విని, ఓస్, బ్రహ్మ గొప్ప ఏమిటి, ఇలాంటి లోకాలు వింతలు నేను చేయగలను అంటూ బ్రహ్మకు మళ్ళీనే ప్రతిదీ చేయటం మొదలెట్టాడు ఊర్ణనాభుడు. ఊర్ణనాభుడు తనతో పోటీ చేస్తున్నాడని తెలియటంతోనే బ్రహ్మకు ఎక్కడ లేని కోపం వచ్చేసింది. అతన్ని పిలిపించి, ఏమోయ్, నువ్వేదో తెలివైన వాడినన్న గర్వంతో నన్నే ధిక్కరిస్తున్నావే, తగుదునమ్మా అని నాతో పోటీకి వస్తున్నావు. నువ్వెంత చేసినా అది నా సృష్టిలాగా ఉంటుందా? నీ సృష్టి నీ పేరుకు తగినట్లే ఉంటుంది. ఊర్ణనాభం అంటే సాలెపురుగు. నీ పని సాలెపురుగు కట్టిన గూడుకు మళ్ళీ పైకి డాబే కానీ ఉఫ్మని ఊదితే నిలవదు. అంచేత నాతో పోటీకి రాక బుద్ధి తెచ్చుకుని మసులుకో అని కోకలేశాడు. కానీ ఊర్ణనాభుడు ఊరుకోలేదు. ఏమయ్యోయ్, నీ డబాయింపు నా దగ్గర పనిచేయదు, నన్ను మానుకొనమనడానికి నువ్వెవరవు అని ఎదిరించాడు. ఎంత మంచి దేవుడైనప్పటికీ ఎదిరిస్తే ఊరుకుంటాడా? బ్రహ్మదేవునికి పట్టరాని కోపం వచ్చి, ఒరేయ్ ఊర్ణనాభ, ఒళ్ళు తెలియకుండా మాట్లాడావు కనుక నీవు పోయి భూలోకంలో ఒక ఊర్ణనాభానివై అంటే సాలెపురుగువై పుట్టి ఒక చెట్టు మీద గూళ్ళు కట్టుకుంటూ ఉండు అని శపించేశాడు. ఇంకేముంది, శాపం తగలడంతోనే ఊర్ణనాభుడు గజగజ వణుకుతో బ్రహ్మదేవుని కాళ్ల మీద పడి, దేవా క్షమించు, నన్ను కాపాడు, సాలెపురుగు జన్మలోంచి తప్పించు అని అనేక విధాల ప్రాధేయపడ్డాడు. బ్రహ్మదేవునికి జాలి వేసింది. నా శాపానికి తిరుగులేదు, నీవు సాలెపురుగువై పుట్టక తప్పదు. ఎటొచ్చి ఆ జన్మలోనే నీకు మోక్షం వచ్చే ఉపాయం ఒకటి చెబుతాను, విను. నువ్వు ఒక అడవిలో ఒక బిల్వవృక్షం మీద పుట్టబోతున్నావు. ఆ అడవిలోనే ఒక చోట శివుడు లింగమై వెలిశాడు. ఆ శివుడికి పూజ చేయటానికి భక్తుడొకడు బిల్వపత్రాల కోసం నీవున్న చెట్టు వద్దకు వస్తాడు. ఆ పత్రితో పాటు నువ్వు శివుని సాన్నిధ్యానికి చేరుకొని ఆ దేవుణ్ణి సేవించి మోక్షం పొందు అని చెప్పాడు. ఊర్ణనాభుడు శాపం ప్రకారం ఆ అడవిలో బిల్వవృక్షం మీద సాలెపురుగే పుట్టాడు. సాలెపురుగే ఉన్న అతనికి పూర్వజన్మ వృత్తాంతం అంతా జ్ఞాపకమైంది. ఆ శివభక్తుడు ఎప్పుడు వస్తాడా, తన్ను శివలింగం వద్దకు ఎప్పుడు తీసుకుపోతాడా అని సాలెపురుగు ఆ చెట్టు మీదే కనిపెట్టుకుని ఉంది. అలా కొంతకాలం అయ్యాక బ్రహ్మ చెప్పిన శివభక్తుడు ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఆకులు కొయ్యటం మొదలెట్టాడు. సాలెపురుగు అతను ఆకులు కోస్తున్న కొమ్మ మీదకి వెళ్ళి ఒక ఆకులో దూరి ఆకుతో పాటు తాను కూడా అతని బుట్టలోకి చేరుకుంది. అతడు ఆ పత్రి అంతా తీసుకెళ్ళి ఆ అడవిలోనే వెలిసి ఉన్న శివలింగానికి పూజ చేయసాగాడు. ఒక్కొక్క దళమే తీసి లింగం మీద వేస్తూ ఉంటే సాలెపురుగు దాక్కుని ఉన్న ఆకు కూడా అతని చేతికి వచ్చి ఆ పురుగుకు శివదర్శనమయ్యింది. పురుగు ఆకుతో పాటు తను కూడా లింగం మీద పడిపోకుండా తప్పించుకొని భక్తుడు వెళ్ళిపోయాక శివలింగాన్ని తనివి తీరా చూడడం మొదలుపెట్టింది. ఈ మహాదేవుణ్ణి నిత్యం సేవించి మోక్షం సంపాదించుకుంటాను అని నిశ్చయించుకుంది. కానీ ఆ సాలెపురుగుకు పట్టుకున్న ఆలోచన ఏమంటే, నేనుత్తి సాలెపురుగును, ఆ దేవుడికి పూజ చెయ్యాలి అంటే పువ్వులు, పత్రి మొదలైనవి ఎన్నో కావాలి, నేను వీటిని తేలేను కదా, మరి ఈ దేవుడికి సేవ చేయటం ఎలాగా అని ఇలా ఆలోచిస్తూ పోగా చట్టుకున్న దానికో ఆలోచన తోచింది. సేవించాలి అంటే పువ్వులు పత్రి తెచ్చే పూజించక్కర్లేదు, నేను ఎంచక్క అందంగా గూళ్ళు కట్టగలను. ఈ దేవుడికి ఏ భక్తుడు ఇంకా గుడి కట్టించలేదు, నేను నా శక్తి అంతా ఉపయోగించి ఈ దేవుడికి గుడి గోపురం అన్నీ కడతాను అనుకుంది. అనుకున్న వెంటనే పని ప్రారంభించింది. సాయంకాలం అయ్యేటప్పటికీ లింగానికి గుడి, గోపురం,
ప్రాకారం అన్నీ కట్టేసింది. వేటితో కట్టిందో తెలుసా? ఇటుకలు, రాళ్ళు, సున్నంతోనూ కాదు. సాలెపురుగు అవన్నీ ఎక్కడ తేగలదు? సాలెపురుగుకు తన బొడ్డులోనే ఒక రకం జిగురు ఉంటుంది. ఆ జిగురుతోనే జలతారు పోగులకు మళ్ళీ తళతళ మెరిసిపోయే పోగులు చేసి వాటితో గూళ్ళు కడుతుంది. మన సాలెపురుగు కూడా ఆ పోగులతోటే శివుడికి గుడి, గోపురం, ప్రాకారం ఎంతో నేర్పుగా కట్టేసింది. అవన్నీ ఎంత అందంగా ఉన్నాయనుకున్నారు? మర్నాడు ప్రొద్దునే లేచి చూచేటప్పటికీ మంచు బిందువులు వాటి మీద పడి ఆ గుడి, గోపురం, ప్రాకారం కూడా తెల్లటి ముత్యాలతో కట్టారా అన్నట్టు కనపడినాయి. క్రమంగా ఎండ వచ్చి సూర్యకిరణాలు వాటి మీద పడేటప్పటికీ అవన్నీ రంగురంగులుగా మెరిసి నవరత్నాలతో కట్టినట్లు కనపడ్డాయి. కానీ ఒక చిక్కు వచ్చింది. సాలెపురుగు పోగులతో కట్టిన గుడి, గోపురం, ప్రాకారం అందంగా ఉన్నాయన్న మాటే కానీ వాటిల్లో గట్టి ఎక్కడుంది? కాస్త గాలి వేసేటప్పటికీ ఆ పోగులు అక్కడక్కడ తెగిపోతూ ఉండేవి. ఆ తెగిపోయిన వాటికి అతుకు పెట్టడంతో ఆ సాలెపురుగుకు ప్రొద్దస్తమానం సరిపోయేది. అయితే విసుగు విరామం లేకుండా అది అలా అతుకులు పెడుతూనే ఉండేది. శివుడంటే దానికున్న భక్తి, శ్రద్ధ అటువంటివన్నమాట. ఇలా కొంతకాలం అయ్యాక శివుడికి దాని భక్తిని పరీక్షిద్దామని బుద్ధి పుట్టింది. సాలెపురుగును పత్రితో పాటు శివలింగం వద్దకు తెచ్చిన భక్తుడు ఒకనాడు మామూలు ప్రకారం శివుడికి పూజ చేసి దీపం పెట్టి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళాక శివుడు తన ప్రభావం చేత ఆ దీపాన్ని పెద్దదయ్యేటట్లు చేశాడు. మొదట ముత్యంలా ఉన్న దీపం సాలెపురుగు చూస్తుండగానే దివిటీలాగా అయిపోయి మరో నిమిషానికి తాటి చెట్టంతై సాలెపురుగు ఎన్ని సంవత్సరాల నుంచో శ్రమపడి కట్టిన గుడిని, గోపురాన్ని, ప్రాకారంతో సహా తగలబెట్టి నాశనం చేసింది. సాలెపురుగుకు దీపం మీద పట్టరాని కోపం వచ్చింది. నేను పరమేశ్వరుని కోసం చేసిన ఈ పని అంతా ఈ విధంగా వృధా అయిపోయాక ఇంక నా బ్రతుకెందుకు? నాకు పరమేశ్వరుడికి అకారణంగా ఇలా అపచారం చేసిన ఈ దీపం పని పడతాను, చస్తే చస్తాను, దీన్ని మింగేసి నా కసి తీర్చుకుంటాను అని నిశ్చయించుకొని దీపాన్ని మింగడానికి గబగబా లింగం వద్దకు పరిగెత్తుకొచ్చింది. శివుడు ఆశ్చర్యపోయాడు. అబ్బా, ఈ సాలెపురుగుకి ఎంత భక్తి అనుకున్నాడు. తక్షణమే శివుడు లింగంలోకి ప్రత్యక్షమై, ఆగు ఆగు, దీపాన్ని మింగకు, నీ భక్తిని పరీక్షిద్దామని నేనే చేయించాను ఈ పని. నీ భక్తికి మెచ్చుకున్నాను, నీకేం కావాలో వరం కోరుకో, ఇస్తాను అన్నాడు. ఈశ్వరుడల్లా ప్రత్యక్షమయ్యేటప్పటికీ ఆ సాలెపురుగుకు కలిగిన సంతోషానికి అంతు లేకుండా పోయింది. దానికి శివుణ్ణి స్తోత్రం చేయడానికి శ్లోకాలు, మంత్రాలు రావు కదా. అంచేత భక్తి పొంగి వస్తూ ఉంటే అదే పనిగా స్వామికి మ్రొక్కటం మొదలుపెట్టింది. వరం కోరుకోమన్నారు గనుక సాలెపురుగు జన్మ పోయి మంచి జన్మ ఏదైనా కోరుకోవచ్చు, డబ్బు దశకం ఇమ్మని కోరుకోవచ్చు. కానీ ఆ సాలెపురుగు అలాంటి స్వల్ప కోరికలేమీ కోరలేదు. ఎంత గొప్ప పుట్టుకు పుట్టినా బాధలు తప్పవు. ఏ బాధ లేకుండా ఉండాలంటే జన్మ లేకుండా పోవాలి. కనుక నన్ను నీలో చేర్చుకో స్వామి అని మనసారా కోరింది. ఈశ్వరుడు దాని తెలివికి, జ్ఞానానికి మెచ్చుకుని తనలో ఐక్యం చేసుకుని మోక్షమిచ్చాడు. ఈ విధంగా కీటకంగా మారినప్పటికీ ఊర్ణనాభుడు తరించాడు. విన్నారు కదా, కథ బాగుందా? మీకు నచ్చితే లైక్ చేయండి. సలహా కానీ సూచనలు కానీ ఇవ్వాలనుకుంటే తప్పకుండా ఇవ్వండి. వింటున్నారు కానీ చాలామంది ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. కాబట్టి దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధుమిత్రులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.